నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 70. ఏదో మాట్లాడాలి అనుకొని ఫోన్ చేశాను. నీ మాటల్లో పడి మర్చిపోయాను ఆలోచనగా అన్న ఉదయ్, సరేలే ఆఫీస్ అయ్యాక ఎటైనా వెళ్ళి కాసేపు మాట్లాడుకుందాం. ఇలా చెవులు కొరుక్కునే కన్నా అదే బెటర్ కదా అన్నాడు. అయితే నీకోసం వెయిట్ చేస్తుంటాను అన్న సమీర కాల్ కట్ చేయబోయింది. అప్పుడే ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా, సమీ ఒక్క నిమిషం అన్నాడు. ఆమె ఫోన్ని మళ్ళీ చెవి దగ్గర పెట్టుకుంది. మనం ఈ వీకెండ్ ఊరు వెళ్తున్నాం. నువ్వు సోమవారం ఒక్కరోజు సెలవు తీసుకో. ఎందుకంటే ఆ రోజు మనం వచ్చేసరికి చీకటి పడుతుంది అన్నాడు. ఆమె దగ్గరికి బ్యాంకుకు వచ్చిన జనాలు వస్తూ ఉండడంతో అలాగే అని చెప్పి కాల్ కట్ చేసింది. అతనితో మాట్లాడాక ఆమెకి కొత్త ఉత్సాహం వచ్చింది. హుషారుగా పనిలో పడింది. ఉదయ్ ఫోన్ పెట్టేస్తూ ఉండగా అతని అసిస్టెంట్ ఉమా వచ్చింది. ఇంతకు ముందులా ఆమెను చూడగానే విసుక్కోలేదు. పైగా చిరునవ్వుతో ఆమె డౌట్లు క్లారిఫై చేశాడు. ఈ సార్లో ఏంటబ్బా ఈ మార్పు అనుకుంది ఉమా. కానీ అతన్ని ఏమీ అడగలేదు. తన పని తాను చూసుకుంది. అర్జున్తో కాల్ మాట్లాడాక తన మేనేజర్కి మెయిల్ పెట్టింది అవని. ఆ తర్వాత నాకు ఆరోగ్యం బాగోలేక ఈరోజు రాలేదు. కోలుకుంటే రేపు వస్తాను, లేదంటే లేదు. ఇదే విషయం మన మేనేజర్కి మెయిల్ పెట్టాను. ఒకవేళ అతడు నీ దగ్గరికి వచ్చి నా గురించి అడిగితే నువ్వు ఇలాగే చెప్పు, సరేనా అంటూ తన స్నేహితురాలు పూజకు మెసేజ్ పెట్టింది అవని. అలాగే, నీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ అటువైపు నుండి పూజ రిప్లై పెట్టింది. దీనికి అసలు విషయం తెలీదు కాబట్టి ఇలా కూల్గా రిప్లై పెట్టింది. లేదంటేనా నన్ను ఒక రేంజ్లో ఆట పట్టించేది అనుకొని ముసిముసిగా నవ్వుకుంది అవని. ఆకలితో కడుపు నకనకలాడుతుంటే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. అప్పుడే అక్కడ భోజనానికి కూర్చుంటూ కనిపించారు కస్తూరి ఇంకా బామ్మ. అవని, నీ కొంట్లో బాగోలేదట, ఇప్పుడు ఎలా ఉంది రాగానే అడిగింది కస్తూరి. బాగున్నాను అత్తయ్య. రాత్రి లేటుగా నిద్రపోయాను, అందుకే ఉదయం లేవలేకపోయాను. సిగ్గుతో నేలచూపులు చూసింది ఆమె. కస్తూరికి అర్థమై నవ్వుకోగా, అమ్మాయి నెలతప్పావా ఉత్సుకతతో ఆత్రంగా అడిగింది బామ్మ. బామ్మ అప్పుడేనా గోముగా అంది అవని. అప్పుడేనా అంటావేంటి? పెళ్ళయ్యాక తదుపరి పని అదే కదా. ఆయన మునిమనవణ్ణి చూడాలని నాకు ఉండదా ఏంటి? అందుకే అడిగాను. బామ్మ అనగానే అవని సిగ్గుపడింది. అత్తయ్య ఏమిటా తొందర? వాళ్లకు పెళ్ళై నెల కూడా దాటలేదు. నువ్విలా పిల్లలు కనమని తొందర పెట్టి వాళ్ళను కంగారు పెట్టకు. నిదానంగా కంటారులే అన్న కస్తూరి వీళ్లకు భోజనం వడ్డించి తను వడ్డించుకుంది. ఇక ఆ టాపిక్ పక్కన పెట్టేసి వేరే విషయాలు మాట్లాడుతూ భోజనం ముగించారు. బామ్మ, కస్తూరి విశ్రాంతి తీసుకోవడానికి తమ గదులకు వెళ్ళారు. అవని ఇంతవరకు పడుకొని ఉండడంతో ఆమెకు మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి అనిపించలేదు. తన తల్లికి కాల్ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంది. వద్దులే, నేను ఆఫీస్కి వెళ్ళలేదని తెలిస్తే ఎందుకు ఏంటి అని ఆరా తీస్తుంది. అనుమానంతో బోలెడు ప్రశ్నలు వేసి చంపుతుంది. ఇలా అని రాత్రి జరిగింది చెప్పలేను. చెప్తే అమ్మ సంతోషించడం కన్నా అయ్యో ఆ రోజు ఏర్పాటు చేసిన ఫస్ట్ నైట్ జరగలేదని తెలిసి బాధపడుతుంది అనుకున్న అవని పడక గదికి వచ్చి టైం ఉంది కదా అని తమ కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ నీట్గా సర్దింది. సాయంకాలం అవుతూ ఉండగా ఆమె సెల్ రింగ్ అయింది. అర్జునేమో అనుకుంది, కానీ మధుమతి నుండి కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసి హలో అమ్మా అనగానే, అవని ఆఫీస్ నుండి వచ్చావా అడిగింది మధుమతి. నిజం చెప్పలేక అబద్ధం చెప్పలేక ఆ అని మాత్రం అంది అవని. ఏమీ లేదే, నిన్ను చూడాలని ఉంది, వద్దామంటే కుదరడం లేదు బాధగా చెప్పింది ఆమె. అవునా అన్న అవని, తాతయ్యకి ఎలా ఉంది? ప్రస్తుతానికి బాగానే ఉన్నారు. తను కూడా నిన్ను చూడాలి అంటున్నారు. కుదిరితే ఈ ఆదివారం వచ్చి వెళ్ళు అంది ఆమె. అర్జున్ వచ్చినట్టు అనిపించడంతో అలాగే అమ్మా అని కాల్ కట్ చేసింది అవని. అతడు గదిలోకి రాగానే అవని వెనక నుండి హక్ చేసుకుంది. బాగా మిస్ అయినట్టున్నావు ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి ముందుకు తెచ్చుకున్నాడు అతడు. తల నిలువునా ఆడించింది, కానీ సిగ్గుతో తల ఎత్తి అతన్ని చూడలేదు. ఈరోజు ఎలా గడిచింది? డ్రెస్ విప్పుతూ అడిగాడు ఆమెని. పడుకున్నంతసేపు బాగానే ఉంది. ఆ తర్వాత బోర్ కొట్టింది. మీరెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను. మీరు రావడం ఆలస్యం చేశారు అలకగా చూసింది అతన్ని. ఆమె మాటలకి అతనికి నవ్వు వచ్చింది. నిన్నటి వరకు ఇలా ఎప్పుడూ అడగలేదు. చిరునవ్వుతో ఆమెను చూశాడు అతడు. దాంతో ఆమె మరింత బిడియపడింది.
ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. తలని మరింత కిందికి దించింది. 2 చేతుల నడుమ ఆమె ముఖాన్ని పట్టుకోగానే ఆమె చిన్నగా కళ్ళు మాత్రమే ఎత్తి అతన్ని చూసింది. ఆమె మీనాల్లాంటి పెద్ద పెద్ద కళ్ళల్లో అతని రూపం నిండిపోగా అతని కళ్ళల్లో కొంటెతనం, పెదవులపై చిలిపి నవ్వు ఆమెకు కనిపించింది. అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు అతడు. పొండి మీరు మరీను అంటూ అతన్ని చేతులు తప్పించుకొని ఎదలో ముఖం దాచుకుంది. అతడు చిరునవ్వుతో ఆమెను చూస్తూ చేతులు వేసి కౌగిలిలో బంధించాడు. ఉదయం నుండి ఇంట్లోనే ఉన్నావు కదా, కాఫీ పెట్టు, తాగేశాక సరదాగా అలా బయటికి వెళ్ళి వద్దాం. నీకు చల్లగాలిలో తిరిగినట్టు ఉంటుంది. ఆమె వీపు నిమిరాడు అతడు. తల ఆడించి అతని కౌగిలి విడిపించుకుంది. అతడు తువాలా తీసుకొని ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు. ఆమె కాఫీ పెట్టడానికి వంటింట్లోకి వచ్చింది. అతడు ఫ్రెష్ అయి వచ్చేసరికి కాఫీ రెడీగా ఉంది. ఇద్దరు తాగేసి బయటపడ్డారు. నడుస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీతో అడిగింది అవని. ఇలాగే రోడ్డు మీద నడవలేం కదా, అందుకని ఈ పక్కనే పార్క్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. చిన్నగా వాకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం అన్నాడు అతడు. తల ఆడించి అతని వెంట పార్కు లోపలికి వచ్చింది. అతడు ఆఫీస్ విషయాలు చెప్తూ ఉంటే వింటూ అతని చెయ్యి పట్టుకుని అడుగులో అడుగు వేస్తూ నడవడం మొదలుపెట్టింది అవని. కాసేపటికి ఆమె సెల్ రింగ్ అయింది. అబ్బా, ఈ టైంలో ఎవరు? మనల్ని ప్రశాంతంగా కబురు చెప్పుకోనివ్వకుండా కాల్ చేశారు విసుక్కుంది ఆమె. ఆమెకిప్పుడు ఫోన్ మాట్లాడాలని అసలు లేదు. సెల్ ఫోన్ డిస్ప్లే చూసింది. ఇంపార్టెంట్ అయితే లిఫ్ట్ చేస్తాను, లేదంటే లేదు అనుకుంది. అవని కాల్ లిఫ్ట్ చేయడానికి టైం తీసుకుంటుంటే ఎవరు అనుమానించాడు అర్జున్. ఈమద అక్క డల్గా చెప్పింది ఆమె. మీ అక్కయ్యే కదా, లిఫ్ట్ చేయి, బిజీ అని చెప్పి ఓ 2 మాటలు మాట్లాడి పెట్టాయి. అంతేకాని ఇలా కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండడం కరెక్ట్ కాదు. ఏదైనా అర్జెంటు విషయం ఉంటే మనం మిస్ అవుతాం కదా అన్నాడు అర్జున్. అర్జున్ ఇంత చెప్పినా ఆమె కాల్ లిఫ్ట్ చేయడానికి తటపటాయించింది. మళ్ళీ ఆమె నుండి ఎలాంటి వార్త వినవలసి వస్తుందో, ఈయనగారి మూడ్ ఎక్కడ అప్సెట్ అవుతుందో అన్న భయం పట్టుకుంది అవనికి. ఇప్పుడు ఎందుకులేండి, తర్వాత కాల్ చేసి మాట్లాడతాను, కాల్ కట్ అవ్వడంతో అన్నది ఆమె. ఏదైనా ముఖ్యమైన పనేమో, లేదంటే ఎందుకు చేస్తుంది, లిఫ్ట్ చేయాల్సింది ఆమెతో పాటు నడుస్తున్న అర్జున్ అన్నాడు. కొంచెం భయంగా ఉందండి. వాళ్ళ ప్రాబ్లం సెట్ అయిందో లేదో తెలీదు, మళ్ళీ ఎలాంటి వార్త చెప్తుందో అవని అంటూ ఉండగానే ఆమె సెల్ మరోసారి రింగ్ అయింది. కంగారు పడుతూ అర్జున్ని చూసింది అవని. పర్లేదు, కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడు అని ఆమె చేతిలో ఉన్న సెల్ తీసుకొని కాల్ లిఫ్ట్ చేసి అవని చెవి దగ్గర పెట్టాడు. హలో అవని, నేను మీ అక్కని గట్టిగా అరిచినట్టు అన్నది హిమజ. అక్కయ్య చెప్పు, ఈ టైంలో కాల్ చేశావు, అంతా క్షేమమే కదా, చిరునవ్వుతో అడిగింది. నేను తప్ప ఇక్కడ అందరూ సంతోషంగానే ఉన్నారు వెటకారమాడింది. అక్క, నీకేమైంది? నీ ఆరోగ్యం బాగోలేదా? కంగారు పడింది అవని. నా ఆరోగ్యానికి ఇప్పుడు వచ్చిన డోకా ఏమీ లేదు. ప్రస్తుతం గుండ్రాయిలా బాగానే ఉన్నాను అదోలా మాట్లాడింది ఆమె. ఆమె మాట తీరు తెలిసిన అవని ఇది ఎప్పటికీ మారదు మనసులోనే విసుక్కుంది. ఇంతకీ నీకు వచ్చిన కొత్త సమస్య ఏంటి? నువ్వు బొటిక్ పెట్టుకోవడానికి బావగారు ఆల్రెడీ ఓకే చెప్పారు కదా, మళ్ళీ ఎందుకని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఆరగా అడిగింది అవని. కొత్తదేమీ కాదు, పాతదే, మొదటి నుండి ఉన్నదే. మీ ముందు బొటిక్ పెట్టేస్తాను, అది ఇది అని గొప్పగా చెప్పారు కదా మీ బావగారు. తీరా ఇక్కడికి వచ్చాక ఆ ఊసే లేదు. మొదట్లో నా తృప్తి కోసం 2 రోజులు హడావిడి చేశారు. ఆ తర్వాత ఆ విషయం పూర్తిగా పక్కన పెట్టేశాడు. ఏమన్నా అంటే బ్యాంకు వ్యవహారాలు అలాగే ఉంటాయి, ఓ పట్టాన తెమలవు అని ఏదేదో చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అరే, ఎదురుచూపుకి ఒక హద్దు ఉంటుంది కదా. ఎదురుచూసి విసిగి వేసారిపోయాను. ఆ బ్యాంకు వాడు లోన్ ఇచ్చేది లేదు, నేను బొటిక్ పెట్టేది లేదు. అనవసరంగా మీ అందరి మాటలు విని ఈయనతో కాపురం చేయడానికి మళ్ళీ వచ్చాను చూడు. అందుకు నాకు బుద్ధి లేదు. నా చెప్పుతో నేను చెంపలు వాయించుకోవాలి అంటూ తన ఆక్రోశాన్నంతా ఫోన్లోనే వెళ్ళగక్కింది హిమజ. ఆమె మాటలు వింటుంటే మళ్ళీ ఎక్కడ విడాకులు అంటూ వచ్చి పుట్టింట్లో కూర్చుంటుందేమోనని కంగారు పడింది అవని. ఏమండి, బేలగా చూసింది అర్జున్ని. ఇలా రా అని ఆమె చెయ్యి పట్టుకొని కాస్త దూరం నడిపించాడు అతడు. జనాలు లేని చోటు చూసుకొని అక్కడ ఉన్న ఒక బెంచ్ మీద తను కూర్చొని అవనిని కూర్చోమన్నాడు.
ఆమె కూర్చోగానే ఆమె చేతిలో ఉన్న సెల్ ఫోన్ తీసుకొని వదినగారు బాగున్నారా అన్నాడు అర్జున్. ఏం బాగుండడంలే నిష్ఠూరంగా మాట్లాడింది ఆమె. అన్నయ్య లేరా అనుమానపడ్డాడు అర్జున్. ఎందుకు లేరు, శుభ్రంగా ఉన్నారు. ఇదిగో ఇక్కడే నా పక్కన దిష్టిబొమ్మలా ఉన్నారు రుసరుసలాడింది ఆమె. ఆమె మాట తీరుకి అర్జున్ చిన్నగా లోలోన నవ్వుకున్నాడు. వదినా కాస్త అన్నయ్యకు ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతాను అన్నాడు. ఇదిగో అర్జున్ మాట్లాడతాడట విసురుగా కిషోర్ చేతిలో ఫోన్ పెట్టింది హిమజ. మొదట కుశల ప్రశ్నలు అయ్యాక, అన్నయ్య నువ్వు బ్యాంక్ లోనికి అప్లై చేశావు కదా, దాని సంగతి ఏమైంది? వదిన ఇలా బాధపడుతుంది, వాళ్ళు లోన్ ఇవ్వడానికి కుదరదని చెప్పారా, లేక మరో కారణం ఏదైనా ఉందా అన్నాడు. అర్జున్ నీకు తెలియందేముంది, బ్యాంకు వాళ్ళు ఎలా టైం తినేస్తారు. అప్లై చేశాను, కాస్త ఓపిక పట్టవే అంటే వినదు. ఇంకెప్పుడు లోన్ డబ్బు వస్తుంది, ఇంకెప్పుడు బొటిక్ స్టార్ట్ చేయాలి నేను అని రోజు ఒకటే గోల. లోన్ శాంక్షన్ అయింది కానీ డబ్బు చేతికి వచ్చేదాకా కూడా దీనికి ఆగడం లేదు. ఇంకెప్పుడు ఇంకెప్పుడు అంటూ ఒకటే నసపెడుతోంది. నా చెవిలో జొర్రీగా అయింది. దీని టార్చర్ భరించలేకపోతున్నాను. అర్జెంటుగా పారిపోయి సన్యసించాలి అనిపిస్తుంది. కానీ మా అమ్మ నాన్నని దృష్టిలో పెట్టుకొని ఆ పని చేయలేకపోతున్నాను. ఇదిగో ఈ నరకాన్ని అనుభవిస్తున్నా, ఇలా బ్రతుకు ఈడుస్తున్నాను అంటూ తన గోడ అంతా అర్జున్తో చెప్పుకున్నాడు కిషోర్. ఇలా భార్యని చెడ్డదాన్ని చేసి మాట్లాడడం, ప్రతిదానికి నిందించడం తప్పు. మీకేమీ నచ్చదు తప్ప మీకేమీ వచ్చు. కిషోర్ తన బాధని అర్జున్కి చెప్పుకున్నందుకు ఆమె కోపంతో రగిలిపోయింది. వదిన ఇలా కోపం తెచ్చుకుంటే ఎలా? అది మన ఇంటి వ్యవహారం కాదు కదా, బ్యాంకు వ్యవహారం. కొంచెం టైం పడుతుంది, ఓపిక పట్టాలి, సహనం వహించాలి. అన్నయ్య బొటిక్ పెట్టిస్తానని మాట ఇచ్చారు కదా, తప్పకుండా నీ చేత పెట్టిస్తారు. ఇంతకాలం ఓపికగా ఉన్నావు, మరికొన్ని రోజులు ఉండలేవా? నువ్వు తలుచుకుంటే ఉండగలవు నచ్చచెప్పే ధోరణిలో అన్నాడు అర్జున్. అవునక్క, నువ్వు ఇలా బావగారిని వేపుకు తినడం ఏమీ బాగోలేదు. నువ్వు బావగారి పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. తనేమీ మీ అభిరుచిని కాదనలేదు, పైగా ప్రయత్నిస్తున్నాడు. ఈ నెల కాకపోతే వచ్చే నెలలో అయినా తప్పకుండా నువ్వు బొటిక్ స్టార్ట్ చేస్తావు. ఆ నమ్మకం మాకుంది. అదే నమ్మకం నువ్వు బావగారి మీద ఉంచు. నీకు ఇలా మనస్తాపం ఉండదు. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు, బావగారిని హ్యాపీగా ఉంచుతావు. ఇప్పటికీ మించిపోయింది లేదు. చిన్నపిల్లలా కాకుండా కాస్త మెచ్యూర్డ్గా ఆలోచించు, నీకే అర్థమవుతుంది. తన అక్కకి హితబోధ చేసింది అవని. సరే అవని, ఈ ఒక్కసారికి మీ మాట వింటాను అనేసి కాల్ కట్ చేసింది హిమజ. బాబోయ్, ఇలాంటి వాళ్ళతో కలిసి జీవించడం కష్టమే మనసులో అనుకున్నాడు అర్జున్. ఆమెతో మాట్లాడేసరికి వీళ్ళ బుర్రలు వేడెక్కాయి. అప్పుడే అటుగా ఐస్ క్రీమ్ బండి వచ్చింది. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ స్టోరీ పట్ల బొత్తిగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు, కాస్త చూడండి, మీకు నచ్చుతుంది.